గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ పిహెచ్సిలో ఏ మందులైనా సరే మందులన్నీ ఉండాలి, ఉచితంగా ఇవ్వాలని చెప్పి కూడా గౌరవ మంత్రి చెప్పడం చాలా సంతోషకర విషయం. చివరిగా మన జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ టీచింగ్ మెడికల్ కాలేజ్ దానికి కొంత ఆ స్థలం విషయంలో ఏదో ప్రాబ్లం ఉంటే తప్పనిసరిగా అది సార్ట్అవుట్ చేసి అతి త్వరలో నిర్మాణం మొదలు పెడతామని చెప్పి హామీ ఇచ్చినందుకు కూడా వారికి ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ the collector will be the chairman of the recruitment board along with the principal or the superintendent of the concerned hospital and the college. That permission already in principle we have taken a stand. మీకు ఈ హాస్పిటలే కానీ మెడికల్ కాలేజే కానీ దీనికి సంబంధించి క్యాడర్ అనేది కలెక్టర్ యువర్ సూపరింటెండెంట్ యువర్ ప్రిన్సిపల్ విత్ ద మెయిన్ పర్సన్స్ ద కన్వీనియర్ ద చైర్మన్ కో కన్వీనర్ ఉంటారు. వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ ఇమీడియట్లీ మొదలు పెట్టవచ్చు విత్ రిగార్డ్ టు ద క్యాడర్. With regard to the infrastructure, what is the basic infrastructure, additional infrastructure we need in Huzur Nagar? King or Ika? Huzur Nagar. Yes, we have already submitted, sir. OPD for doctors. So what is the requirement? Building, square feet lene gaani, enta area kavali? Building evana? You put it in writing, collector, you put it in writing and send it to the government, we'll take care of it. Not an issue. Hopefully, next time when I come to Huzur Nagar, not laying foundation, which will be inaugurated in one year time. Yes, that is a promise on the government side. Sarapati. ఆ తర్వాత ప్రధానంగా మొన్న పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగింది స్టాఫ్ నర్సెస్ది. సుమారు 7,000 కొద్దిగా 10 తక్కువ. మీ ప్రాంతానికి సంబంధించి ఎంతమంది రిక్రూట్ అయ్యారు? 213. మళ్ళీ త్వరలోనే ఓవరాల్ గా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి డాక్టర్సే గాని అంతా కలిసి సుమారు రమారమి 10,000 పోస్టులు వేకెన్సీలు ఉన్నాయి. అందులో గవర్నమెంట్ 2,500 పోస్టులకు సంబంధించి కన్సల్ట్ ఇచ్చింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒప్పుకున్నది. దానికి కూడా కొన్ని చేయాలని నోటిఫికేషన్ జారీ చేయాలి. నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కానీ జాబ్ క్యాలెండర్ కు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాము. భవిష్యత్తులో ఈ పోస్టులు ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఏ వేకెన్సీస్ ఉన్నాయో, కొత్తగా ఏ వేకెన్సీస్ ఏర్పడ్డాయో ఇవన్నిటి కూడా ప్రభుత్వము ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రత్యేకంగా హెల్త్ డిపార్ట్మెంట్ అవసరం కనుక ఇది ఫిల్అప్ చేస్తాం. మేము ఈ మధ్యలోనే ఓ ప్రిన్సిపల్ నిర్ణయం తీసుకున్నాము ఆరోగ్యశ్రీకి సంబంధించి. ఆరోగ్యశ్రీ అంటే మీ అందరికీ తెలుసు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టి మొన్న 6 గ్యారెంటీలలో ఇది 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నాము. దానికి తోడు రకాల వ్యాధులకు ట్రీట్మెంట్ జరుగుతుంది. దాన్ని ఇప్పుడు మళ్లీ పెంచినాము. ఆనాడు 2,000 లాస్ట్ టైం డివైడ్ ప్రొసీజర్ కాస్ట్ డివిజన్ గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆ రేట్లు రివైజ్ చేయాలి.